హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ వెరిఫికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. పాపప్లో మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బెల్ ఆప్షన్లో మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంటుంది, అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనం ఒక్కొక్క స్టెప్గా కంప్లీట్ చేద్దాం. గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలని యాడ్ ట్యాక్స్ ఇన్ఫో క్లిక్ చేసుకోండి. స్టార్ట్ ఫామ్ ఉంటుంది, స్టార్ట్ ఫామ్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ జీమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసేయండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇలా షో అవుతుంది. ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్. ఇండివిజువల్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు యునైటెడ్ స్టేట్ సిటిజనా లేదని అడుగుతున్నారు. నో ఆప్షన్ చూస్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. నేను ఏ ఆప్షన్ చూస్ చేసానో అలానే కంటిన్యూ చేసుకోండి. W8BN ఫామ్ చూస్ చేసుకోండి. ఇండివిజువల్ కాబట్టి మనం. సెకండ్ వచ్చేసి మనం నాన్ ఇండివిజువల్. ఫస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ట్యాక్స్ ఐడెంటిటీలో మీ నేమ్ షో అవుతుంది. DBA అవసరం లేదు. ఇక్కడ కంట్రీ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా ఆప్షన్ చూసుకోండి. ఫారిన్ TINలో ఆప్టేషనల్ కదా, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాం. సో ఇక్కడ ఎంటర్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ మీ పాన్ నంబర్ ఎంటర్ చేసుకోండి. పాన్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్, రెసిడెంట్ అడ్రస్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్లో ఉన్న అడ్రస్, సెకండ్లో ఉన్న అడ్రస్ సేమ్ అంటే పోస్టల్ అడ్రస్ అయితే సేమ్ టిక్ చేసుకోండి. వేరే అడ్రస్లో ఉంటే ప్రజెంట్ అడ్రస్ మీరు కింద ఎంటర్ చేయండి, పర్మనెంట్ అడ్రస్ పైన ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ ఒకే అడ్రస్లో ఉన్నాం కాబట్టి టిక్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఇక్కడ ట్యాక్స్ టెరిటరీ ఉంటుంది. ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ టు రెడ్యూస్. అండ్ ఎందుకంటే ఎస్ ఇచ్చారంటే మీకు ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది, నో ఇచ్చారంటే మీకు ఎక్కువ పడుతుంది. కంట్రీ వచ్చేసి ఇండియా చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇండియా ఆప్షన్ చూస్ చేసుకుందాం. ఇండియా ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో స్పెషల్ రేట్ అండ్ కండిషన్ ఉంటుంది, అదర్ కాపీరైట్ ఉంటుంది. ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A టిక్ చేసుకోండి. 15% రెడ్యూస్ చేసి టిక్ చేసుకొని తిరిగి టిక్ చేయండి. ఆర్టికల్ 7 0% రీజన్ వచ్చేసి టిక్ చేసి మోషన్ పిక్చర్స్ అండ్ టీవీ రాయల్టీ ఉంటుంది, 15% ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసే ముందే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేద్దాం. చెక్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారో యూఎస్లో అంటున్నారు, నో అని చేసి టిక్ చేసుకునే టర్మ్స్ అండ్ కండిషన్. నెక్స్ట్ చేసి పేపర్లెస్ డాక్యుమెంట్ ఉంటుంది, టిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత టిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. ఐ అండర్స్టాండ్ పెనాల్టీస్, ఎందుకంటే ఇక్కడ 30 రోజుల్లోపు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ట్యాక్స్ అనేది రీసబ్మిట్ అనేది చేయండి. దానిపైన మీరు రీసబ్మిట్ చేశారంటే మీకు పెనాల్టీ అనేది పడుతూ ఉంటుంది. సో ఇయర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇయర్లో ఉంటున్నారో ఆ ఇయర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఎస్ ఐఎమ్ బెనిఫిషియల్ ఓనర్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్రూవ్ అయింది. ఇప్పుడు చూసారు కదా, సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం అప్రూవ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఇష్యూ ఉంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లోను, అబౌట్ సెక్షన్లోను, తర్వాత ఛానల్ బ్యానర్లోనూ ఉంటుంది. సో నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, చెక్ చేసి సాల్వ్ అనేది చేసి ఇస్తా. గుర్తుంచుకోండి, పెయిడ్ సర్వీస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.